నమస్కారం అందరికీ. ఇవాళ హిందూపురం పరిసర ప్రాంతాల్లో జరిగిన తాజా పరిణామాలు, రాజకీయ నియామకాలు, ఆధ్యాత్మిక వైభవాలు, పోలీసుల కఠిన చర్యలు, సామాజిక కార్యక్రమాలు అన్నింటినీ ఒకే వేదికపై మీ ముందుకు తీసుకొస్తున్నాం. అవును. మొదటగా రాజకీయ వార్తతో ప్రారంభిద్దాం. హిందూపురం మున్సిపాలిటీ 34వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్గా ఈవీ జంషీర్ను నియమించారు. నియోజకవర్గ సమన్వయకర్త టిఎన్ దీపిక ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జంషీర్ పార్టీ కార్యాలయానికి వెళ్లి సమన్వయకర్త దీపికాతో పాటు ఆమె భర్త వేణురెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దీపిక సూచించారు. రాజకీయ విశేషాలు. కనగానపల్లిలో మామిళ్లపల్లి గ్రామంలో అహోబిల లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. పావగడ సమీపంలో కణివె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. చంద్రగ్రహణం ఉన్నప్పటికీ భక్తులు వెల్లువలా తరలివచ్చి స్వామివారి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. విద్యారంగం. ఉరవకొండలో పాలిసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. బీసీ ఓసీ విద్యార్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయల ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక న్యాయ వార్తలు. చెక్ బౌన్స్ కేసులో హిందూపురానికి చెందిన బి లక్ష్మీనారాయణకు 6 నెలల జైలు శిక్ష విధించారు. కోర్టు 2 నెలలోపు డబ్బు చెల్లించాలని ఆదేశించింది. ఇక సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 2 యువకులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 8 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరిక. మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు 6వ తేదీన నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహిళల భద్రత మనందరి బాధ్యత అని అధికారులు తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. హోలీ వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకున్నారు. ఇది హిందూపురం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. నమస్కారం.